ఓకే, ఇప్పుడు తనీష్ గారు వండిన మొక్కజొన్న హల్వా రెడీ అయిపోయింది. టేస్టింగ్ ఎప్పుడెప్పుడు అంటూ ఆ డిష్ వెయిటింగ్, చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది అనమాట. మరి లక్ష్మీనారాయణ గారు ఎలాంటి డెలిషియస్ రెసిపీ వండుతారో? గ్రిల్ పన్నీర్ కబాబ్ అని. వావ్, కబాబ్, గ్రిల్డ్ పన్నీర్ కబాబ్ సూపర్ గా ఉంటుంది అసలు, మామూలుగా ఉండదు. అవునా? సో టేస్ట్ చాలా బాగుంటుంది అంటారు అసలు. చూడండి మీరు, మీకే తెలిసిందిగా టేస్ట్. తప్పకుండా అండి, తప్పకుండా టేస్ట్ చేద్దాము. అంతకంటే ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? డెఫినెట్ గా. ఓకే. ఆయిల్, గరం మసాలా, కారపొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, లెమన్ పీసులు, మైదా పిండి, పన్నీరు పీసులు, వెన్న, డ్రై ఫ్రూట్ పౌడర్. ఈ మూవీలో సాంగ్స్ అన్ని కూడా హైలైట్ అండి, ఒకదాని నుంచి ఒకటి ఉందని చెప్పేసి అంటున్నారు. మంచి ఆడియో రెస్పాన్స్ బాగుంది అయితే. అండ్ అలాగే మరి ఈ మూవీలోంచి మీకు బాగా నచ్చిన పాట ఒకటి? మళ్ళీ మళ్ళీ రాని దాన్ని ముచ్చటైన వేడిక డుమ్ లెక్క లెక్క డుమ్ డుమ్ లెక్క లెక్క. ఆ స్టైల్ అంటే మంచి, చాలా బాగుందండి. ఇంకా పాడతారేమో వెయిట్ చేస్తున్నాను. అసలు ఇంకో సాంగ్ కూడా ఉంది, హంటింగ్ అన్నమాట. ఏది వెన్నెలా, ఏది వెన్నెలా, మెరిసే చెలి కళ్ళలో కురిసే వెన్నెలా, ఏది ఆ స్టైల్ ఉంటుంది. పాడిన ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను, మీరు సింగర్ స్కిప్ చేస్తున్నారు, సింగర్స్ నెక్స్ట్ సింగింగ్ చేద్దాం ఉన్నారు, నెక్స్ట్ ఏంటి కథా స్క్రీన్ ప్లే దర్శకం సింగర్. వచ్చేద్దాం. ఓకే అండి, అయితే స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసే ముందు చిన్న పని ఉంది, అది చేసుకోవాలిగా. సరే చేసుకుందాంలేండి. ఇది దీన్ని పట్టుకోవాలి. దీన్ని ఏమంటారు? మిక్సింగ్ బౌల్ అంటారు కదా, మా భాషలో గిన్నె అంటారు. గిన్నె పెట్టుకుందాం. దీంట్లో ఆయిల్ ఉంది కదా, సగం వేద్దాం. చాలే. తర్వాత ఇది స్పూన్ ఇటమ్మా. ఇదేంటండి గరం మసాలా? మరి అంతే కదా, స్మెల్ వచ్చేస్తుంది కదా గరం మసాలా. గరం మసాలా వేసిన తర్వాత కొంచెం ఇది మిర్చి చిల్లీ పౌడర్ అనమాట, కారపొడి. తర్వాత ఇది మిరియాల పొడి అన్నమాట పడాలి. ఇంట్లో ఫుల్ కారం, నోరంతా కాలిపోతే అసలు మామూలుగా ఉండదు టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా మా ఆవిడ నేర్పింది నాకు రోజు. ఓకే, ట్రై చేస్తున్నారు అన్నమాట మా గురించి. తర్వాత ఏమో సాల్ట్ వేద్దాం. సాల్ట్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చెయ్యను. తగినంత ప్రతిదాన్ని చూస్తాను, ఉప్పు తగినంత. ఓకే, అయిన తర్వాత ఈ లెమన్ పీసులు ఉన్నాయి కదా, పిండేద్దాం. మొత్తానికి చిన్న నోరు ఊరిపోతుంది కదా బాగా అండి. స్పూన్ కూడా ఇచ్చేది. తర్వాత ఇది ఉంది కదా మైదా పిండి, కలిపి ఓకే కలుపుదాం. సో ఇంకా మీరు ఏమైనా కలుపుదలుచుకున్నారా? కలుపుదాం, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడినా సరే. అయితే డైలాగ్స్ కూడా మీరే రాశారో చెప్పేసి విన్నాను నేను. డైలాగ్స్ అంటే ఆల్మోస్ట్ ట్రీట్మెంట్లో వచ్చేసింది మొత్తం. అంటే మన గంగోత్రి విశ్వనాథ్ గారు ఉన్నారు కదా, ఆయన రాశారు. ఆ క్లైమాక్స్ డైలాగ్ అది చాలా ఎక్స్ట్రా ఉంది. అండ్ మీకు బాగా నచ్చినది ఏంటంటారు ఇప్పుడు? అంటే సీన్, అన్ని సీన్స్ బాగా నచ్చాయి, ఒకటి కాదు కదా. అది క్లైమాక్స్ అన్న ప్రతి ఒక్కరు చాలా ఫీల్ అవుతారు బాగా. డైరెక్టర్కి నాకు ఆ సీన్ తీస్తుంటే, మనోడు చేసిన పర్ఫార్మెన్స్ కానీ డైలాగ్ మూడ్ కానీ చూస్తుంటే, నైట్ ఆఫ్టర్ తీసినది అంటే యూనిట్ అందరి కళ్ళలో నీళ్ళు ఉన్నాయి. కట్ అని చెప్పిన పక్కన ఖర్చు పెట్టి చూసుకున్నాను. ప్రామిస్, గాడ్ ప్రామిస్ ఇది. అంటే అంత ఉంటుంది అనమాట డెప్త్. మీరు అన్నీ అడిగేసి అన్నీ మీరు సరే మీరు వంట చేసేస్తే మళ్ళీ ఇంకేం అడగదు. సో స్టవ్ ఆన్ చేసుకుందాం అయితే. చేయాలి కదా, చేసేసి కొంచెం హీట్ ఎక్కాలి. ఎక్కిన తర్వాత ఇది ఉంది కదమ్మా బటర్, కొంచెం హీట్ ఎక్కాలి. నాలాగుందండి బటర్ వేడైపోయిందండి. పన్నీర్ అంటే ఇప్పుడు ఏం చేస్తారు దాంతో? ముందు కాస్త తుక్క అంటే ఒక టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది పన్నీర్ ఉంది కదా, ఈ పన్నీర్లో ఈ పేస్ట్ ఉంది కదా, నేను డ్రై ఫ్రూట్ చేతితో పెడదాం. మరీ ఓవర్ స్టైల్ వద్దులే కానీ మీరే అనేసుకున్నారు. దీనిలో పెట్టుకోవాలి. ప్రెస్ చేస్తే దీనిలో వేసి కలపాలన్నమాట.
సో దాన్ని మనం గ్రిల్ చేసుకుంటే చేత్తో కలుపుదాం, మరి స్పూన్ ఎందుకు మరి బాగాలేదు కానీ చేత్తో కలిపేసుకుంటే ఇప్పుడు దీన్ని అది ఆయిల్ కాలింది కదమ్మా బాగా, అప్పుడు దీన్ని మనం ఇలాగా ఇప్పుడు ఫిష్ వండుతాం కదా అట్లాగే ఇట్లా కలిపేసేసి రోస్ట్ చేసేటప్పుడు ఆయిల్ ఇలా వేస్తాం కదా అలాగే ఎంచాలన్నమాట. సో అది తీసుకోమ్మా. దీన్ని ఫుల్ డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. అది సౌండ్ అలా రావాలి. సో మిగతా కూడా అలా వేసేసుకోవచ్చు అంటారా? వేసేద్దామండి 1 by 1 అయితే. సో ఆల్రెడీ మిగతావి కూడా మీరు డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా పెట్టేసుకున్నారు కదా, స్టఫ్ చేసేసుకున్నారు. ఇప్పుడు జస్ట్ ఇది వేసుకుంటే సరిపోతుంది అనమాట. బటర్ సరిపోతుంది అంటారా అంతా? ఓకే చూడండి ఎంతవరకు వచ్చింది అంటారు? ఇది అయిపోవచ్చిందమ్మా, ఫినిషింగ్ వచ్చింది. అయిపోవచ్చిందా? అయితే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం అట్లా తినేసేసేమా. ఓకే ఇప్పుడు ఆఫ్ చేసి ఓకే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఎలా వస్తుంది ఘుమా 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 అది ఉండే ప్రేక్షకులు ఎలా చూస్తున్నా. ఓ నిజమే, వాళ్ళు కూడా ఖచ్చితంగా. ఎందుకండి పక్కన నేను ఇలా చూస్తున్నాను ఇక్కడ. సో ఆల్రెడీ ప్లేట్ కూడా గార్నిష్ చేసుకుని పెట్టేసి చూస్తుంటేనే తినాలి తినాలి అనిపిస్తుంది. ఓకే సో రెడీ అయిపోయినాయి. ఆల్రెడీ మనము ప్లేట్ లో లెమన్ తోటి, పుదీనా తోటి, క్యారెట్ ఫ్లవర్స్ తో కూడా గార్నిష్ చేసేసుకున్నామండి. చూసారు కదా, గ్రిల్డ్ పన్నీర్ కబాబ్ రెడీ అయిపోయింది. గ్రిల్డ్ పన్నీర్ కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, డ్రై ఫ్రూట్ పౌడర్, మైదా పిండి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బటర్, నిమ్మకాయ ముక్కలు, బ్లాక్ పెప్పర్ పౌడర్, కారం, నూనె, ఉప్పు. తయారు చేసే పద్ధతి: ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్, గరం మసాలా, కారం, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నిమ్మరసం, మైదా పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని బటర్ వేసుకుని వేడి చేయాలి. ఇప్పుడు పన్నీర్లో డ్రై ఫ్రూట్ పౌడర్ ని స్టఫ్ చేసుకున్న తర్వాత ముందుగా చేసుకున్న మసాలాలో పన్నీర్ ని డిప్ చేసుకుని వేడి అయిన బటర్ లో వేసి 2 వైపులా దూరగా వేయించాలి. వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని క్యారెట్ ఫ్లవర్, పుదీనా, నిమ్మకాయ ముక్కతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, గ్రిల్డ్ పన్నీర్ కబాబ్ రెడీ. For all Telugu and Andhra recipe videos, please visit ruchulu.com.